ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ప్రభువు అయిన యేసుకృప చేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనను. అపోస్తుల కార్యములు 15:11. మనం మంచి మంచి పనులు చేయడం ద్వారా మనకు రక్షణ రాదు. కేవలం ధర్మశాస్త్రాన్ని లేదా వాక్యాన్ని పాటించడం వల్ల రక్షణ పొందలేము. పెద్ద పేరున్న దైవజనుడు లేక ఆత్మ ఆవేశం కలిగి ఉన్న దైవజనుడు ద్వారా బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన నీకు రక్షణ లభించదు. నువ్వు మనిషి భజన చేస్తూ ఇది కేవలం దేవుని కృప వల్లనే అంటే కుదరదు. నీవు చేసే మంచి పనుల్లో దేవుడు ఉండాలి. నువ్వు పాటించే వాక్యం దేవుణ్ణి ప్రతిబింబించాలి. నీవు గణపరిచే వారిలో మొదట నీ దేవుడే ఉండాలి. ఆయన కృప వల్లనే, ఆయన్ని నమ్ముట వల్లనే మనం రక్షణ పొందుకోగలుగుతాం. రక్షణ ఆనందాన్ని అనుభవించగలుగుతాం. మనుషులు కాదు, మంచి పనులు కాదు, లోకం కాదు, కేవలం దేవుని కృపయే మన రక్షణకు కారణమని గుర్తించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.